ఏంట్రాజ్ ఇంకా నువ్వు రాహుల్ని వెనకేసుకొస్తున్నావు? నీకు శిక్ష పడాలని అక్కడ పూర్తి సాక్ష్యాధారాలు, శిక్ష పడకుండా ఉండాలని పూర్తి సాక్ష్యాధారాలు తీసుకొచ్చి రాహుల్ని కావ్య అరెస్ట్ చేస్తే కావ్యను తప్పు పడుతున్నావేంటి అని చెప్పాను. కానీ వద్దమ్మా, కావ్యాన్ని నేను తప్పు పట్టాలని కాదు. రాహుల్ తప్పు చేసినా, రుద్రాణి అత్త తప్పు చేసినా కావాలనే కావ్యని బ్లేమ్ చేస్తున్నారు. ప్రతి దానికి కూడా కావ్యనే బ్లేమ్ చేస్తున్నారు. పెళ్ళయి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ పెళ్లి జరగడానికి కారణం రుద్రాణి అత్త అయినా కానీ కావాలనే కావ్యను బాధ పెడుతూనే ఉంది. కళ్యాణ్ని ఇంటికి తీసుకురాలేదని కావ్యను నేను నిందిస్తూనే ఉన్నాను. నాకు కళ్యాణ్ ఇంటికి వస్తే అప్పు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేదని ఇంటికి వచ్చిన రోజునే నాకు అర్థమైంది. రుద్రాణి అత్త, ధాన్యలక్ష్మి పిన్ని ఎన్ని మాటలు అన్నారో నాకు అర్థమైంది. కానీ అన్ని మాటలు పడుతూ సంవత్సరన్నర కాలం నుంచి కూడా నా భార్య బాధ పడుతూనే ఉంది. అలాంటి నా భార్య ఇంకా ఇక్కడ బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రాజ్ అయితే అంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే కావ్య అలా మాట్లాడి వెళ్ళిందో రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాహుల్ బయటికి వచ్చిన తర్వాత అయినా ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారిస్తే అమ్మ పరిస్థితి ఏమవుతుంది? అమ్మ పరిస్థితి అసలే బాగోలేదని, అసలే హార్ట్ స్ట్రోక్ వచ్చిన మనిషికి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో తన జీవితాన్ని గడపాలని డాక్టర్ చెప్పిన మాటలనైతే జ్ఞాపకం చేసుకుంటాడు రాజు. ఏదేమైనా సరే అమ్మను, కళావతిని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని రాజు తన మనసులో ఆలోచించుకుని అదే మాట అక్కడ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావు రాజు అని చెప్పనేసరికి, అవునమ్మా, మనం ఇంట్లోంచి వెళ్ళిపోదాం. కళావతి, నువ్వు మాటలు పడింది చాలు. నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా ఉంది. అసలే నీకొక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నిన్ను తప్పించాలని నీకు ఆవేశం వచ్చేటట్టు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. రుద్రాణి అత్త అంతకు తెగిస్తుంది. నిన్ను ఎవరు, ఈ ఇంట్లో ఎవరూ సంతోషంగా ఉండకూడదని ఆ తల్లి కొడుకులిద్దరూ భావిస్తారన్న విషయం నాకు తెలుసు. రాహుల్ తప్పు చేశాడన్న విషయం కూడా నాకు తెలుసు. కళ్యాణ్ ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో తాతయ్య ఆ విషయాన్నే మనసులో పెట్టుకుని కృంగిపోతున్నారు. ఇప్పుడు ఇలా జరిగి ఇంట్లో గొడవలు జరిగి చీలికగా మారితే తాతయ్య తట్టుకోలేరు. అందుకే మాకు ఎలాంటి ఆస్తి అవసరం లేదు. నేను, నా భార్య, మా అమ్మని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి రాజ్ అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రాజ్? నువ్వు మాట్లాడిన దాంట్లో అర్థం ఉందా? నువ్వేం తప్పు చేయలేనప్పుడు నువ్వెందుకు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనగానే, నా తమ్ముడు కూడా ఏ తప్పు చేయలేదు కదా, కానీ నా తమ్ముడు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కదా అని చెప్పాను. కానీ వాడిని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. అయినా ఇంటి వారసులు బయటికి వెళ్ళిపోయి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే మేమెందుకు చూస్తూ ఊరుకుంటాము అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అనేసరికి, లేదు నానమ్మ, ఈ ఇంట్లో ఉంటే మా అమ్మకు ప్రశాంతత ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో మా అమ్మ జీవితాన్ని కొనసాగించాలి అంటే ఇంట్లో ఉండకూడదని రాజ్ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా లగేజీ సర్దుతూ ఉండగా సుభాష్ అయితే వస్తాడు. ఎందుకు రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పనేసరికి, ఏం చేయమంటాడు డాడ్, అమ్మ ఆరోగ్యం బాగోలేదని మీకు తెలుసు, మా అమ్మ పరిస్థితి ఎలా ఉందో తెలుసు, దినదిన గండంగా ఉంది. రుద్రాణి అత్త గురించి కూడా మీకు తెలుసు కదా, రుద్రాణి అత్త కావాలనే గొడవ చేస్తుంది. రాహుల్ తప్పు చేశాడన్న విషయం తెలిసిన తర్వాత కూడా రాహుల్ని సమర్థిస్తూ కావ్యను నిందిస్తూ ఉంది. కావ్యను ఒక్క మాట అన్నా కానీ అమ్మ తట్టుకోలేదు, గొడవ పడుతుంది. ఆ గొడవ కాస్త పెద్దదైతే అమ్మకు ఏదైనా ప్రమాదం జరిగితే నేను తట్టుకోలేను డాడ్, నువ్విక్కడే ఉండు. కుటుంబంలో జరిగే ప్రతి సమస్యకు నువ్వే పెద్ద దిక్కుగా ఉండాలి. ఎందుకంటే నానమ్మ, తాతయ్యల మాటలు ఎవరూ కూడా అంతగా పట్టించుకోకపోయినా ధాన్యలక్ష్మి పిన్నిని అదుపులో పెట్టాలంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి డాడ్ అనగానే, నువ్వు తీసుకున్న నిర్ణయం అంత మంచిది కాదు రాజ్ అని చెప్పనేసరికి, లేదని ఇంకా లగేజీలు మొత్తం ముగ్గురు కూడా తెచ్చేసుకునేసరికి ఇంకా వెళ్తూ ఉండగా, ఏంటి రాజ్, నా పర్మిషన్ లేకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోతారా అంటూ సీతారామయ్య గారు అయితే అనేసరికి, లేదు తాతయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అని చెప్పనేసరికి, ఇప్పటికే ఒక మనవడు ఇంట్లోంచి వెళ్ళిపోయి తను తాను ప్రూవ్ చేసుకోవాలని బయట ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి కష్టాలు పడాలా? అయినా నా మనవలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోవాలి? తప్పు చేసింది రుద్రాణి, రాహుల్ అయితే నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వే దుగ్గిరాల వారసుడివి. కళ్యాణ్ ఇంటికి తిరిగి వస్తాడు. వచ్చే రోజు తొందరలోనే ఉంది.
ఏ ధాన్యలక్ష్మి, ఏ రాజును కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటావేంటి? రాజు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆస్తి మొత్తం రుద్రాణి చేతిలోకి వెళ్తుంది. మనందరం నడి రోడ్డు మీద నిలబడతాం. అప్పుడు అలా నిలబడి వాళ్ళలో నీ కొడుకు కూడా ఉంటాడు. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా అని చెప్పాను. కానీ అదెలా కుదురుతుంది మామయ్య గారు? కళ్యాణ్ తను తాను నిరూపించుకోవడానికి బయట ఉండిపోతే రాజ్ ఆఫీస్కి వెళ్ళొద్దన్నానే కానీ ఇంట్లోంచి వెళ్ళిపోమని నేను చెప్పలేదు. అయినా రాజ్ ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి? ఇంట్లో ఉండాల్సిన హక్కు అధికారం రాజ్కు ఉన్నాయి. ఇంట్లో ఎలాంటి హక్కు లేని వాళ్ళే ఇంట్లో ఉండి ఇంట్లో తింటూ ఇంటికే మోసం చేయాలని, కంపెనీని మోసం చేయాలని చూసిన వాళ్ళే ఇంట్లో ఉంటున్నప్పుడు రాజ్ ఎందుకు ఇంట్లో ఉండకూడదు? రాజ్ ఏ తప్పు చేయడన్న విషయం నాకు తెలుసు. రాజ్ నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి కూడా అడ్డుకునేసరికి, ఏంటి రాజ్ నీకు వినిపించట్లేదా? లోపలికి రండి అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే మాట్లాడుతుంది. మరి రాజు వాళ్ళ మాటలకి కన్విన్స్ అవుతాడా? రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా మనసులో చాలా సంతోషపడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఇందిరాదేవి, మరి రాహుల్ నిజంగానే తప్పు చేయకుండా ఉండడం వల్లే బయటకు వచ్చాడా? రాహుల్ కుట్ర బయట పడుతుందా? అసలేం జరగబోతుంది? కళ్యాణ్ మళ్ళీ ఇంటికి ఎప్పుడొస్తాడు? ఇంట్లో ఇంత గొడవ జరుగుతుందన్న విషయం కళ్యాణ్కి తెలిస్తే కళ్యాణ్ ఇంట్లోకి వచ్చేస్తాడు కదా. మరి ఆ విషయం కళ్యాణ్కి ఎవరు చెప్తారు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.